నేటి ధ్యానం కొరకై కీర్తన గ్రంథం 20 అధ్యాయము 21వ అధ్యాయము ధ్యానం చేద్దాం. దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన యొక్క గొప్పతనం ఎలాగున మన జీవితాల్లో ఉపయోగపడుతుందో ఈ కీర్తన చాలా అద్భుతంగా వివరించారు. 20వ కీర్తన 9 చరణాలే ఉన్నప్పటికీ అందులో ఉన్న విశిష్టత చాలా గొప్పది. ఈ కీర్తనలో ఆధ్యాత్మికంగా ఎవరైతే ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నారో, ఆయన సహాయం కొరకు ఆయన అనుగ్రహించేటువంటి కృపను బట్టి ఎవరైతే ఉంటున్నారో వారికి ప్రాముఖ్యంగా గొప్ప ధైర్యాన్ని కలుగు చేసేటువంటి సంకీర్తన. ప్రారంభం నుంచి కూడా చాలా విశిష్టత విషయాలు, మనకి ఏది అవసరమో ఆ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు ఎవరైతే కష్టకాలంలో ఉండి మొరపెడతారో వారికి జవాబిస్తారు అని చెప్పబడింది. నువ్వు ఏదైనా కష్టకాలంలో ఆపత్కాలంలో చిక్కడిపోయావా, అయితే దేవుడు నీకు తప్పకుండా జవాబిస్తాడు. నీవు ఏదైనా ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉండిపోయి బయటికి రాలేకపోతున్నావా, అయితే దేవుడు నిన్ను తప్పక కాపాడుతాడు. నాకెవరు సహాయం చేస్తారు అని సహాయం కొరకు అర్థిస్తున్నావా, ఎవరిని అడగాల అర్థం కాక అయోమయమైన స్థితిలో పడిపోయావా, ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీకు ధైర్యంగా అండగా ఎవరు నిలబడలేదని, నీ జీవితము ఏంటో ఇలాగైపోయిందని బాధపడుతున్నావా, అని నీకు అండగా దండగా ఉండబోతా ఉన్నాడు. నీకెన్నో కోరికలున్నా, ఎన్నో ఆశలు ఆలోచనలున్నా నెరవేర్చబడక బాధపడుతున్నావా, తప్పక నీ కోరికల ప్రతిదానిని ఆయన సఫలము చేస్తాడు. చాలా ఆలోచనలు ఉన్నాయి, ఈ ఆలోచనలన్నీ నాకు ఏమీ అర్థం కానట్టు అయిపోతున్నాయి, నెరవేర్చబడతాయా అని అనుకుంటున్నావా, అయితే ఆయన నీ ఆలోచనలన్నీ కూడా నెరవేరుస్తారు. అంత మాత్రమే కాదు, నీవేదైతే ప్రభు దగ్గర మనవి చేసుకున్నావో ఆయన నీ మనవిని అనుగ్రహిస్తాడు. ఈ దీవెనకరమైన మాటలు విన్నారు కదూ. నీ జీవితంలో ఎన్నోసార్లు ప్రార్థన చేసినా జవాబు రాకుండా బాధపడుతున్నావా, ఏం ఫీల్ అవ్వద్దు, తప్పకుండా ఆయన నీకు జవాబిస్తారు. నీ పరిస్థితుల్లో నీకు భద్రత లేదు అని కలత కలిగి ఉన్నావా, నీ పిల్లలకు సేఫ్టీ ఉండదని అనుకుంటున్నావా, నీ బ్రతికేంటి, ఎవరు కాపాడతారు, ఇక కాపాడవలసిన వాళ్ళే కాటేస్తే ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావా, దేవుడు నిన్ను కాపాడుతాడు. అనేక పరిస్థితుల్లో చిక్కడిపోయి సహాయము దొరకక అడిగిన అర్థించిన నెట్టివేయబడిన పరిస్థితులు నీకు ఉండిన తప్పకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. ఎవరు నాకున్నారు, ఇంకా అందరూ నా ఊర్లు నన్ను విడిచిపోయారు, నన్ను అందరూ తృణీకరించారు, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు, నేను అందరికీ కడగా ఉన్నాను, నాకు అండగా ఎవరుంటారని బాధపడుతున్నావా, మరలా గుర్తు చేస్తున్నాడు ఆయన. ఆయన నీకు అండగా దండగా ఉంటాడట. నీ కోరికలు ఎన్నో ఉన్నా అది నీతియుక్తమైనవే అయినా తీర్చబడక వేదన పడుతూ నా కోరికలు ఎప్పుడు తీర్చబడతాయి అనుకుంటున్నావా, తప్పకుండా దేవుడు నీ కోరికలకు సహాయము చేస్తాడు, సఫలము చేస్తాడు.
నీ ఆలోచనలు ఎన్నో ఉన్నాయి, కానీ ఒక ఆలోచన నెరవేర్చటానికి ప్రయత్నం చేయడానికి కూడా నీ వల్ల కాని పరిస్థితిలో ఉండి ఉంటావు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా నేను నెరవేర్చటానికి ఇష్టపడుతున్నాను. ఎన్నోసార్లు నువ్వు ప్రార్థన చేసి జవాబు రాక నా మనవి దేవుడు వింటున్నాడా, నాకెందుకు జవాబు ఇవ్వటం లేదు అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. ఆయన తప్పక నీకు జవాబును ఇచ్చి నువ్వు కోరినవి, నువ్వు ఆశించినవి, ప్రభు దగ్గర మనవి చేసినవి అన్నిటిని కూడా ఆయన నీకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. ఇన్ని అనుగ్రహించబడితే నువ్వెలా ఉంటావు? గర్విస్తావా? అతిశయపడిపోతావా? నాకేంటి, నా పరిస్థితులన్నీ చాలా బాగున్నాయని? కొందరు అలాగే ఉంటారట. కొందరు గుర్రములు బట్టి, రథములు బట్టి అతిశయపడతారట. కీర్తనకాడు అయితే అంటున్నాడు, నేనైతే దేవుడు నామాన్ని బట్టి అతిశయపడుతున్నాము అని. మన అతిశయము దేవుడై ఉండాలి తప్ప దేవుని బట్టి మనం దేనిని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఏదైనా నాకుంది, ఏదైనా నేను కలిగి ఉన్నానంటే అది నీది కాదు అనే సంగతి గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు అది పోతుంది, నిన్ను విడిచిపెడుతుంది, అప్పుడు నువ్వు బాధపడతావు. కనుక వాటిని బట్టి అతిశయించక ప్రభుని బట్టి అతిశయించు. అందుకని భక్తుడు పాడతాడు కదా, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. దేవుడే నాకు అతిశయము అని కీర్తనకాడు చెప్తున్నారు. అతిశయించేవారు చక్కగా నిలబడతారట. దేనిని బట్టి, ఎవరిని బట్టి అతిశయిస్తే? దేవుణ్ణి బట్టి నువ్వు అతిశయిస్తే నీ బ్రతుకుని దేవుడు చక్కగా నిలబెడతాడు. ఆయన అంటున్నాడు, నీ ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు దయచేస్తాడు. 21వ కీర్తనలో 20 కీర్తనలో చేసినటువంటి ఆ ప్రార్థన, ఆ మాటలన్నీ కూడా ప్రభు విన్నాడు, జవాబు వచ్చేసింది. అందుకనే 21వ కీర్తనలో ఆ విషయాలు ప్రస్తావన తెస్తున్నాడు. ఏమంటున్నాడనంటే, రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, రక్షణ బట్టి అతను ఎంతో హర్షిస్తున్నాడు. అంటే దేవుడు ఇచ్చిన జవాబును బట్టి దావీదు తన వ్యక్తిగతంగా ఈ కీర్తన రాసుకున్నాడు. అందుకే తను చెప్పుకుంటున్నాడు తన గురించి, నేను సంతోషిస్తున్నాను దేవుని బట్టి, ఆయన నామమును బట్టి, ఆయన చేస్తున్న సహాయమును బట్టి అని ఆనందిస్తూ స్తుతిగానాల గీతం రాసేసాడు ఏకంగా. ఎందుకు ఆనందం? దేవుని మీద నమ్మకం ఉంచాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని సహాయాన్ని కోరాడు. అందుకే వెంటనే అతని ప్రార్థనకు జవాబు దొరికింది. ఆనందం వచ్చేసింది, గంతలేస్తున్నాడు, ప్రభుని ఘనపరుస్తున్నాడు. నువ్వు కూడా నీ జీవితంలో ప్రభు జవాబు కొరకు కనిపెడుతున్నావా? తప్పకుండా నీకు జవాబు వస్తుంది. నీ యొక్క ప్రతి ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు. అందుకే కీర్తనకాడు అంటున్నాడు, నా హృదయాభిలాష సఫలం చేశాడు దేవుడు అంటున్నాడు. మరి ఎన్ని రకాలైనటువంటి మనోభిష్టాన్ని అతను కలిగి ఉన్నాడు. మరి ఏ ఏ విషయాల్లో అతను సఫలమైతే ఆనందిస్తున్నాడు ఇక్కడ రాయలేదు, కానీ అతను మాత్రము ఎంతో ఆనందిస్తున్నట్లు రాశారు. అంత మాత్రమే కాదు, నాకు ఆయన శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాలతో నన్ను ఎదుర్కొంటున్నాడు. అంటే దివ్యమైన ఆశీస్సులతో నన్ను సందర్శిస్తున్నాడు. దేవుడట దివ్యమైనటువంటి, అంటే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన బిడ్డలను ఎదుర్కొంటాడు. నిజమే, దావీదు జీవితంలో గొప్ప గొప్ప సంగతులు
ఎదురుపడ్డాయి. అదేంటనంటే అతను ఎన్నడూ ఊహించుకొని ఉండడు నన్ను దేవుడు రాజుగా అభిషేకిస్తాడని. ఎక్కడో అరణ్యములో మందలు కాసుకుంటున్నాడు. కబురొచ్చింది, నువ్వు ఒకసారి ఇంటికి రావాలి అని. సరేనని బయలుదేరాడు. ఏదో పని చెప్తారేమో, ఏదో కారణం ఉందేమో అనుకొని ఆలోచన చేస్తూ వెళ్ళాడు. ఏ రోజు లేరు ఆ ఇంటి దగ్గర. అన్నదమ్ములు అందరూ ఒకసారి ఇంటి దగ్గరే ఉన్నారు. వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ నాన్న ఉన్నాడు. ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ బలి అర్పించబడింది. ఏంటి మా నాన్న నాకు చెప్పలేదు, మా అమ్మ నాకు చెప్పలేదు ఈరోజు బలి అర్పిస్తున్నారు అని. ఎందుకంటే బలి అర్పిస్తే చక్కనైన విందు జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. అలా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క బలి అర్పణ అర్పించేటప్పుడు దేవుని దగ్గర కృతజ్ఞత కలిగి పాప క్షమాపణ నిమిత్తం అక్కడ ఉండవలసిన వారే ఉన్నారు. అందరూ ఉన్నారు. దైవ జనుడు కూడా ఉన్నాడు. కానీ దావీదుకి మాత్రం అట్టి కబురు లేదు. ఫోన్లో ఇప్పుడు ఏదో కబురు వచ్చిందిలే అనుకుంటా అని ఆనందిస్తున్న సమయం అది. దైవజనుడు తన దగ్గర ఉన్నటువంటి కొమ్మును తీసుకుని తైలమును నెత్తి మీద పోసి అభిషేకించి, ఇదిగో దేవుడు నిన్ను రాబోయే కాలంలో ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా అభిషేకిస్తున్నాడు, సింహాసనం ఇస్తాడు అని చెప్పడం జరిగింది. తన జీవితంలో ఎదుర్కోబడిన మొట్టమొదటి అమూల్యమైనటువంటి సంగతి దేవుడే ఎదుర్కొన్నాడు. అక్కడ దైవజనుడు పరిగెత్తుతాడు. దేవుడు చెప్పారు, ఇదిగో నేను కోరుకున్నవాడు అతడే అనగా అతని దగ్గరికి వెళ్ళాడట. తన అన్నదమ్ముల ముందు అతన్ని అభిషేకించారు. ఎదుర్కొన్నాడు కదా. జీవితంలో శోధనలు ఎదుర్కొన్నాడు, సమస్యలు ఎదుర్కొన్నాడు, బాధలు ఎదుర్కొన్నాడు, నిందలు ఎదుర్కొన్నాడు. ఒకవేళ నువ్వు కూడా అలాగే భయంకరమైన పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందా? మరలా చెప్తున్నాను, నువ్వు బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభుని యేసు క్రీస్తు వారు నీ జీవితంలో ఆదుకోవడానికి ఆదరణకర్తగా ఉన్నాడు. ధైర్యం చెప్పడానికి ఆయన నీకు అండగా కొండగా తప్పక ఉంటాడు. ఆయన నిన్ను ఎదుర్కోవడానికి ఆశీర్వాదాలతో పాటు వస్తున్నాడు. కనుక ఇక నీ జీవితం మారిపోయే, నీ బ్రతికేం మారిపోయే, నీ పరిస్థితులే మారిపోయే, నీ జీవిత విధానాల్లో ప్రతిదీ మారిపోయే. అలాగూ దేవుడు తప్పక చేస్తాడు. ఇంకా అంటాడు, ఆయన నా తల మీద కిరీటం పెడుతున్నాడు. నేను ఆయన్ని ఒక వరం అడిగాను, అది నాకు అనుగ్రహించాడు. సదాకాలం నిలిచే దీర్ఘాయువు నాకు ఆయన ప్రసాదించాడు అని దేవుని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉన్నాడు. ఇదంతా ఎవరి జీవితంలో జరుగుతుంది అని అంటే దేవుని మీద నమ్మకం ఉంచేవారు గొప్పవారు అవుతారు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. మరి దేవుని మీద నమ్మకం ఉందా నీకు? నీ పరిస్థితుల్లో నువ్వు అనుభవిస్తున్నటువంటి వేదనలో, కన్నీళ్ళలో, దుఃఖంలో, సమస్యల్లో, రోదనలో, ఆవేదనలో దేవుడి మీద నమ్మకం ఉందా? నీ పరిస్థితి నుంచి నిన్ను తప్పక విడిపిస్తాడు అని నమ్మితే దేవుని కార్యాలు తప్పక చూస్తావు. నా ప్రభు ఆశపడుతున్నాడు నీ జీవితాన్ని దీవెనకరంగా మార్చాలని. ఆయన సన్నిధిలో నీవు సంతోషం చేత గంతులు వేయాలని, ఉల్లసించాలని ఆనందిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. శాపగ్రస్తమైన నీ జీవితాన్ని మార్చి దీవెనకరమైన పరిస్థితులను అనుగ్రహించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో నా శత్రువులు ఉన్నారు, నన్ను బాధించటానికి, ఇబ్బంది పెట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దేవుడే వారిని చూసుకుంటాడు. దేవుడే వారికి ఏం చేయాలో చేస్తాడు. భూమి మీద ఉండకుండా వారి సంతానాన్ని కానీ వారిని కానీ ఇక సమూల నాశనము చేసేస్తాడు. ఇక నరుల్లో వారి సంతానం అనేది ఉండదు అన్నాడు. ఎందుకంటే వారు కీడు చేయాలని ఉద్దేశించారు. అలాంటి పన్నాగాలు పన్నారు.
అలాంటి ప్రణాళికలు వేసుకున్నారు. కానీ దేవుడు వారి యొక్క ఆలోచనలన్నీ తారుమారు చేసేశాడు. ప్రియులారా, నిన్ను పాడు చేయాలని, నిన్ను బాధ పెట్టాలని, నీ దగ్గర ఉన్న వాటిని లాగేసుకోవాలని, నీకున్న ఆస్తిపాస్తులన్నీ చేజిక్కించుకోవాలని, ఎన్నో విధాలుగా నిన్ను బాధ పెట్టాలని, అవమానించాలని, 10 మందిలో సిగ్గుతో తలదించుకోవాలని, నిన్ను ఆలోచనలతో నింపి పాడు చేయాలని తలంపులు కలిగి ప్రణాళికలు వేసుకుంటున్న వారు ఉన్నారు. అయితే నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుడు తారుమారు చేసేబోతున్నాడు. ఒకప్పుడు విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశం నుంచి మన భారతదేశానికి వచ్చి 14 భాషలు నేర్చుకొని అద్భుతమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసి, కొత్త నిబంధన తర్జుమా చేసి, ఒక గొప్ప భక్తుడిగా నిలిచి, సతీ సగమనం అనగా భర్త చచ్చిపోతే భార్య చనిపోవడం, బాల్య వివాహాలు, ఇలాంటివెన్నో రూపుమాపిన దైవ జనుడు, సంఘ సంస్కర్త విలియం కేరీ గారు. వారు ఒక దినాన ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళారు. ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చారు. ఆయన్ని ఆ సభ వారు అవమానించారట. అవమానిస్తే ఆయన అవమానానికి ఏమాత్రం సిగ్గుపడక ఆయన వారందరికీ ఒక చక్కనైన సమాధానం చెప్పాడు. అటువంటి సమాధానమే అబ్రహాం లింకన్ గారు కూడా చెప్పారు. అది మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాం లింకన్ గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, చెప్పులు కుట్టుకునేటువంటి వారు, షూస్ అమ్మేటువంటి వారు, అలాగే వారి జీవనం గడిపేది. ఎంత కఠినమైన పరిస్థితి బాల్యంలోనంటే చెప్పులు కుట్టే జీవితాన్ని నడిపించుకోవాలి. అలాగే చిన్నతనం నుంచి వాళ్ళ నాన్నగారు కానీ, ఈ అబ్రహాం లింకన్ కానీ చెప్పులు కుట్టే పరిస్థితి అయింది. అయితే అతని యొక్క ప్రయత్నంలో, దేవుని సహాయంలో, వాళ్ళ తల్లిగారు చేసిన ప్రార్థనలో ఎప్పుడు కూడా తన కుమారుడైనటువంటి అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి అధ్యక్షుడు అవ్వాలి, అంటే ప్రధానమంత్రి అవ్వాలని ప్రార్థన చేసేదట. అది సామాన్యమైన పని కాదు. వాళ్ళ అమ్మగారు 8వ సంవత్సరము ఈ అబ్రహాం లింకన్ గారి వయసు ఉన్నప్పుడు చనిపోయారు. ఆమె ప్రార్థన అయితే చేసేసింది, ఆశ అయితే పడింది. కానీ ఈయన కొద్దిగా వయసుకు వచ్చిన తర్వాత పోటీలు చేయడం ప్రారంభించాడు. అలాగా అతని జీవితంలో 18 సార్లు ఓడిపోయాడట. 18 సార్లు, ఇంకా పైనే ఓడిపోయినట్టుకున్నాడు అదనంగా. అన్నిసార్లు ఓడిపోయిన ప్రయత్నం మాత్రం మానలేదు. దేవుని మీద నమ్మకం ఇచ్చాడు. ఎట్టకేలకు అతనికి 52వ సంవత్సరం వచ్చినప్పుడట గెలుపొందాడట. అన్ని సంవత్సరాలు కూడా పోటీలు చేస్తున్నాడు. రకరకాల రాజకీయ సంబంధమైన పోటీలు చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు అతనికి 52 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ప్రధానమంత్రి బాధ్యతను స్వీకరించాడు. 5 సంవత్సరాల అద్భుతమైన పరిపాలన మనందరికీ తెలిసిన వారందరికీ తెలిసిన విషయం అది. అతను ఒక దినాన్ని గెలుపొందిన తర్వాత ధనవంతులైన వారు, గొప్ప మేధావులందరినీ కూడా పిలిచి ఛాంబర్ ఏర్పాటు చేశాడు. ఓ ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్లో దేశ అభివృద్ధి కొరకై కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూలంకషంగా చర్చించాలని ప్రణాళిక వేశారు. అయితే ఆయన మాట్లాడుతుంటుండగా ఒక వ్యక్తి, ఇట్టి పేదవాడు, చెప్పులు కుట్టుకునేవాడు, మమ్మల్ని ఏలుబడి చేయడమా అని ఉద్దేశం చేత, మీ నాన్నగారు చెప్పులు కుట్టేవాడని సంగతి మర్చిపోయినట్టుకున్నారు అన్నాడట. సందర్భం లేని అసందర్భపు మాట. అయితే వెంటనే ఆయన ఎలాగన్నాడట, అయ్యో నేను ఇంతటి పదవిలో ఉన్నాను, దేశానికే అధ్యక్షుడినయ్యాను, నేను మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోకుండా నేను స్పీచ్ ప్రారంభించేశానే, సారీ అని అంటూ ఆ చెప్పిన వ్యక్తికి, ఆ మాట అన్న వ్యక్తికి ఇలాగన్నాడట, చాలా బాగా మా తండ్రి గారిని గుర్తు చేశారండి, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎందుకనంటే మా నాన్నగారు చెప్పులు కుట్టుకునేవాడే, నేను కూడా చెప్పులు కుట్టేవాడిని. మా నాన్నగారు షూ కుడతారు, ఒకవేళ చాలా అద్భుతంగా కుడతారు. ఆయన కుట్టిన షూ చాలా ఫేమస్ అవుతుంది. ఒకవేళ ఆయన కుట్టిన షూ ఏమన్నా తెగిపోతే దయచేసి నాకు ఇవ్వండి,
మా నాన్నగారు పరువు తీయకుండా నేను ఆ షూ కుట్టి మీకు ఇస్తానని చెప్పాడట. చెంప చెల్లుమని వాయింపు వచ్చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు కొడుకువి అని చెప్పాలనుకున్నాడు. అవును, నేను చెప్పులు కుట్టుకునేవాడు కొడుకునే అని చెబుతూ వాళ్ళ నాన్నగారు గొప్పతనాన్ని చాటుకున్నాడు. చూడు, అది లెక్కంటే. మరి నువ్వు, నీ పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు వీళ్ళు ఏదో అంటున్నారని, నీ పట్ల గోతులు తీస్తున్నారని బాధపడుతున్నావా? వాళ్ళు నీ కీడు చేయాలని ఉద్దేశించుంటారు, కానీ దేవుడు మేలుకై మార్చేస్తాడు. యోసేపును తన అన్నలందరూ కూడా కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే అలాంటి వారికే అన్నం పెట్టే స్థానాన్ని, స్థితిని దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఐగుప్తు దేశం అంతటి మీద ఒక గొప్ప అధికారి అయిపోయాడు. వీళ్ళు గోతులో తోసేసి ఇస్మాయేలుకు 30 వెండి నాణాలు 20 వెండి నాణాలకి అమ్మేస్తే ఇదే బతుకు అయిపోయింది అనుకున్నారు. కానీ దేవుడు దాన్ని మేలు కొరకే మారుస్తాడని నమ్మలేకపోయారు. నీ జీవితంలో దేవుని మీద నమ్మకం ఉంచితే నీ జీవితంలో కలిగేటువంటి ప్రతి కీడును, శోధన, నష్టాన్ని మేలుగా, ఆశీర్వాదంగా మార్చగలడు అని నమ్ముతున్నావా? నీ కలిగిన వాటిని బట్టి కాక దేవుని బట్టి అతిశయించు, ఆనందించు. ఆయన యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా కీర్తించే వ్యక్తిగా ఉంటావు. అటు విధంగా ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని నీకు దేవుడు దయచేసి అటు విధంగా నీ జీవితాన్ని కట్టుకొని ప్రార్థనలో, విశ్వాసంలో స్థిరపరచబడి అనేక మందికి దీవెనకరమే, మాదిరికరంగా ఉందువుగాక. ఆమేన్.